హాయ్ అండి, వెల్కమ్ టు మిడ్ ది స్టార్. ఈరోజు మంచి సక్సెస్ఫుల్ టీంతో మీ ముందుకు వచ్చిన వాళ్ళెవరో కాదు, భీమదేవరపల్లి బ్రాంచీ టీం. వాళ్ళని అడిగి మూవీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే డైరెక్టర్ రమేష్ చెప్పాల గారు మనతో ఉన్నారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారు నరేంద్ర గారు, అలాగే హీరో అంజిబాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మంచి విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మూవీ బాగా సక్సెస్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఇంత సక్సెస్ని ఎలా చూస్తున్నారు మీరు? యా, మన జూన్ 23 రిలీజ్ అయింది మూవీ. సో రిలీజ్ అయిన మార్నింగ్ షో నుంచి ఇంక అందరి నుంచి ఫోన్స్, ఎక్కడ ప్రతి చోట 2 రాష్ట్రాల్లో చూసిన ప్రతి చోట నుంచి అనేక కాల్స్, సినిమా వాళ్ళు కానీ రాజకీయ ప్రముఖులు కానీ చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. సో ఎలాంటి ఆర్టిస్ట్ లేకపోయినా మాకేం బోర్ కొట్టలేదు ఎక్కడ. అసలు ఎంతో కన్విక్షన్తో ఉంది, మంచి కంటెంట్, ఫ్రెష్ పాయింట్ అనే ప్రతి ఒక్కరు నుంచి మంచి స్పందన వస్తుంది. సో మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు 2-3 రోజుల నుంచి వెళ్ళి థియేటర్స్కు జనాలు కూడా మంచి వస్తున్నారు. సో హ్యాపీగా ఉంది. జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది కదా. ఈ కథ రాయాలని ఎట్లా అనిపించింది మీకు? ఇది ఒక 1.5 year బ్యాక్ ఒక ఫైన్ మార్నింగ్ నేను సోషల్ మీడియాలో ఒక న్యూస్ చూస్తూ ఉంటే ర్యాండమ్గా ఒక న్యూస్ నన్ను ఆకట్టుకున్నది. అదేంటంటే మన మహారాష్ట్రలో ఒక అనామకుడు పాపం, వాడు ఏదో కూలిగా నల్లి చేసుకొని బతుకుతాడు. వాని అకౌంట్లో సడన్గా ఒకరోజు 10 లక్షలు ఎంతో పడ్డాయి. పడ్డ తర్వాత వాడు ఏంటంటే, వాడు ప్రభుత్వము డబ్బులు ఇస్తా అన్నది కదా, వాడు జన్ధన్ అకౌంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వేసిందని వాడు ఉత్తరం కూడా రాసిండు పెద్ద సార్కు, ఢిల్లీలో ఉన్న పెద్ద సార్కు రాసి, వాడు ఆ డబ్బులను ఖర్చు పెట్టుకుని ఫుల్గా ఎంజాయ్ చేసిండు. అన్ని డబ్బులు అయిపోయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత బ్యాంకులో వచ్చి ఇవి డబ్బులు వేరే వాళ్ళ అకౌంట్లో పడాల్సిన నీ అకౌంట్లో పడ్డా నువ్వు కట్టాలని చెప్పేసి అన్నారు. అక్కడ నుంచి వాడు పడే కష్టాలు ఇవన్నీ నేను దానికి సంబంధించి చేయలేదు. అక్కడే నాకు అది కథకు సంబంధించిన ఫ్లాష్ ఆఫ్ అన్ ఐడియా నాకు ఇదైంది. సో దాన్ని ఒక మంచి పాయింట్ కదా, నిజంగా ఒక ప్రభుత్వ పథకాలు ప్రాపర్గా జనాల్లోకి వెళ్ళట్లేదు. అసలు నా నాయకుల హామీల్లోనూ జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు ఇచ్చిన హామీల్లో తప్పు ఉందా, ప్రజలు అర్థం చేసుకోవాలి తప్పు ఉందా అనే విషయాన్ని నేను డిస్కస్ చేశాను ఈ సినిమాలో. ఓకే సార్, నెక్స్ట్ మన ప్రొడ్యూసర్ దగ్గరికి వద్దాము. సార్, ఇంత సక్సెస్ని మీకు ముందే గ్రహించారా, ఇంత మూవీ ఇంత సక్సెస్ అవుతుందని? ముందుగా టెలివిజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇది నా మొదటి సినిమా. మొదటి ప్రయత్నంలోనే, అంటే మేము కథలు వినే సమయంలో డైరెక్టర్ గారు ఈ కథ చెప్పారు. ఈ కథను విన్నప్పుడు ఏమనిపించిందంటే, ఒక కొత్త కాన్సెప్ట్ తోటి రొటీన్ కథలకు భిన్నంగా, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా, ఒక సందేశాత్మక చిత్రంగా తెలుగు ప్రేక్షకులందరినీ ఆలోచింపజేసే విధంగా ఈ కథ ఉంది. ఏదైతే మనం ఒక లైన్ అనుకున్నామో, ఒక సామాన్యుడికి 15 లక్షలు తన అకౌంట్లో పడితే, ఆ ఒక లైన్ను తీసుకొని ఈ కథను మొత్తము డైరెక్టర్ గారు తయారు చేయడం జరిగింది. ఈ కథ విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మంచి కథ దొరికింది, మొదటి ప్రయత్నంలోనే మంచి కథతోటి ముందుకు వెళ్తున్నాం అన్న ఆలోచనతోటి నేను, మా ఇంకొక ప్రొడ్యూసర్ లత గారు ఇద్దరము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. తర్వాత దాని ప్రకారంగానే ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని, తర్వాత మన షూటింగ్ కూడా ఒక 32 రోజుల పాటు కరీంనగర్, సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చేయడం జరిగింది. ఒక పిక్నిక్ వాతావరణంలో డైరెక్టర్ గారు ఏదైతే తనకి ఏది కావాలో ఆ ఈమెయిల్ లేని ఆర్టిస్టులు కావాలని మాకు చెప్పారు. దానికోసం కూడా చాలా ఆడిషన్స్ చేయడం జరిగింది. ఆ ఆడిషన్స్లో భాగంగానే ఈరోజు మాకు జంపన్న అని ఇంత మంచి క్యారెక్టర్ మీరు థియేటర్ల ముందు చూడగలుగుతున్నారు. సినిమా కథ ఏదైతే మాకు పేపర్ మీద డైరెక్టర్ గారు చెప్పారో దాన్ని యాజ్ టీజ్గా దృశ్య రూపంలో ఈరోజు మనం థియేటర్లో చూస్తున్నాము. దాని ఫలితమే ఈరోజు తెలుగు ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, మరి నెక్స్ట్ భీమదేవరపల్లి మూవీ హీరో అంజిబాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ మూవీ ఛాన్స్ ఎట్లొచ్చింది మీకు, ఈ కథ విన్నాక మీ రియాక్షన్ ఏంటి? నమస్తే అండి. ముందుగా అందరికీ నమస్తే. ఈ సినిమాని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే ముందు మీరు హీరో అన్నారు, నేను హీరో కాదు, ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేశాను. అంటే నేను అనుకుంటున్నాను హీరో అనే పదానికి వేరే అర్థం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో నేను చాలా ప్రధాన పాత్ర చేశాను. నా పేరు అంజిబాబు అని ఇంతకుముందు ఉండేది. ఏంటంటే బాబులెందుకే మనం ఇండస్ట్రీలో ఉంటున్నామని నా ఇంటి పేరుతో జోడించాను. నా పేరు అంజీ వల్గుమాన్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాలో నాకు అవకాశం ఎట్లా వచ్చింది? ఈ సినిమాలో అవకాశం ఏంటంటే, ఎక్కడి నుంచో కళామతల్ని ఎప్పటి నుంచో చూస్తుంది, నీకు మంచి అవకాశం ఒకటి ఇస్తా, ఎదురు చూస్తూ ఉండని, అట్లనే ఇట్లా ఒకటి వచ్చింది.
ఏంటంటే డైరెక్టర్ గారు రమేష్ చెప్పల గారు ఒక క్యారెక్టర్ గురించి వెతుకుతున్నారు. లక్కీగా సడన్గా మన సంతోష్ బాలన్న ఉండే, ఆయన నాకు ప్రొఫైల్ పంపించి మీ ప్రొఫైల్ ఉంది ఒకసారి ఆఫీస్కి రండి, కేపీ అని ఆయనకు పంపించాడు, ఒకసారి ఆఫీస్కి రండి ఆడిషన్ చేద్దామన్నాడు. సరే అని వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళిన, సార్ని కలిసిన, ఓకే ఆడిషన్ చేశాడు. ఓకే అంజబాబు నువ్వు రేపు వచ్చేసి నీకు కొత్త కథ మొత్తం చెప్తా అన్నాడు. నేను అనుకున్నప్పుడు ఓకే కథ చెప్తా అన్నాడంటే నాకు ఒక 5 లేకుంటే 10 సీన్లు ఉంటాయి, సినిమాలో మంచి క్యారెక్టరే ఉంటుంది అనుకున్నా. రేపు వచ్చిన కథ మొత్తం చెప్పాడు. కథ బీభత్సంగా నచ్చింది. ఎందుకంటే ఇందులో హీరోలు హీరోయిన్లు ఫైట్లు అవి లేవు, కథ ఉంది, ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది. అరే మస్తు ఉంది సార్ కథ, ఈ మధ్యకాలంలో వచ్చిన దానికి సూపర్గా ఉంది సార్, బాగుంది సార్ అంటే, సరే ఒక ఫోటోషూట్ చేద్దాము, నువ్వు ఒక లుంగి టవల్ కట్టుకో మన దగ్గర ఉంది అన్నాడు. ఫోటోషూట్ ఎందుకు సార్ అన్న, జంపన్న క్యారెక్టర్కి చేస్తున్నాం అన్నాడు. నేను షాక్ గురైనా, జంపన ఇది సార్ సడన్గా అంటున్నారు అని. లేదు నిన్ను జంపన క్యారెక్టర్కి ఆడిషన్ చేసినావు, నువ్వు పర్ఫెక్ట్గా షూట్ అయినావు, ఎందుకంటే ఏ క్యారెక్టర్ కోసం వెతుకుతున్నామో కరెక్ట్గా ఉన్నావు, ఎందుకంటే నాకు ఇంకోటి థియేటర్ ఆర్టిస్టులు కావాలి, నువ్వు థియేటర్ చేసినావు కాబట్టి నాకు నువ్వే కావాలన్నాడు. అప్పుడు నా ఆనందానికి ఎక్కడ ఏం చెప్పాలి, ఇంకా ఆ రకంగా జరిగింది ఈ సినిమాలో నా ఎంట్రీ. ఓకే, అంటే కథ విన్నారా మీరు ముందే? కథ విన్నాను. అదే సార్ ఏంటంటే ముందు కథ ఎక్కిస్తాడు, అంటే మనకు ఆ కథ తాలూకు పాత్ర తాలూకు మొత్తం ఫీడింగ్ అంతా వస్తేనే కదా మనం ఎక్స్ప్రెస్ చేయగలం. అందుకోసం ముందు నాకు కథ చెప్పాడు. ఓకే, నేను అంటే నాకెందుకు కథ చెప్తా అన్నాడు అని నేను ఫస్టే ఒక డైలమాలో ఉన్నా. సరేలే ఒక మంచి క్యారెక్టర్ వస్తుంది, కథ చెప్తున్నాడు అంటేనే మంచి క్యారెక్టర్ అనుకున్నా, హీరో కథ వస్తుంది అనుకోలేదు. ఓకే 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 సార్, మన డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్దాము. సార్ మీరు ఒక రియల్ లైఫ్ స్టోరీని తీసారా లేదంటే ఊహాజనితంగా వచ్చిన కథను రాశారా? లేదు, ఒక 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 ట్రూ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని, సో దాన్ని ఏంటంటే ఒక తెలంగాణ నేపథ్యంలో ఒక ఒక రూటెడ్గా చేయాలని అనుకున్నాను. సో ఇన్స్పిరేషన్ వచ్చేసి ట్రూ ఈవెంటే. ఆ ట్రూ ఈవెంట్కి ఏంటంటే నేనున్న ఉచిత పథకాల మీద కానీ, సో నాయకుల హామీలు కానీ, అంటే ప్రభుత్వాల్లో ఉచితాలు ఇవ్వకూడదు, అంటే పైసలు వంచకూడదు, పని కల్పించాలి అని ఒక సందేశం అంతర్లింగిస్తున్నా. బట్ ఏ ప్రభుత్వాన్ని కూడా ఎవరిని కూడా మనం విమర్శించలేదు. జస్ట్ జంపన్న అనే ఒక పాత్ర సృష్టించాను, దాని చుట్టూ ఒక విలేజ్ వాతావరణం సృష్టించాను. ఆ జంపన్న పాత్ర తాలూకు సర్కమ్స్టెన్సెస్ అన్ని డిస్కస్ చేశాను. సో సపరేట్గా మీకు మెసేజ్ చెప్పడం లాంటివి ఏమి ఉండవు, అంతర్లీనంగా మంచి ఒక సోషల్ కాజ్ ఉంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో కమర్షియల్ ప్యాటర్న్లో మీకు ఫుల్ మీల్స్. ఓకే, మరి పథకాలకు సంబంధించి తీశారు కదా, అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగిందా మీకు పొలిటికల్గా? లేదండి, అలా ఏం లేదు. అంటే ప్రాపర్గా చెప్పాం కాబట్టి ఎక్కడ గురించి కూడా మాకు ఎలాంటి ఇది లేదు. అంటే అందరూ ఆలోచించేలా చేశాం తప్ప మనం ఒక్కరిని వేలెత్తి చూపలేదు ఎవరిని కూడా. అంటే అందరూ ఒకసారి ఆలోచనలు పడతారు, నిజమే కదా అసలు ఈ పథకాలు ఏంటి, ఈ ఉచితాలు ఏంటి, ఈ హామీలు ఏంటి, ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఏంటి, దానిలో ఒక సామాన్యుడు ఎట్లా క్రష్ అవుతున్నాడు అని ఒక బర్నింగ్ ఇష్యూని, అంటే అందరికీ తెలిసిన విషయాన్నే నేను డిస్కస్ చేశాను. సో దానివల్ల మనకి ఎక్కడ కూడా కాంట్రవర్సీ కానీ ఇలాంటి టాపిక్స్ కానీ ఏం లేవు. ఇక్కడ అందరూ కొత్త క్యారెక్టర్స్ని ఎంచుకున్నారు కదా, మరి ఈ కొత్త క్యారెక్టర్స్ని ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఈ కథ అనుకున్న తర్వాత నేను ఆ హీరో బాగుంటారా, ఈ హీరో బాగుంటారా, ఇట్లా అనుకుని కొంచెం ప్యాడింగ్ ఆర్టిస్టులతో చేద్దాము కొంచెం అనుకున్న తర్వాత మనసులో ఎక్కడో చిన్న అసంతృప్తి ఉంది. అంటే ఏంటంటే ఇట్లాంటి స్టోరీని ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులతో చేసినప్పుడు ప్రజలకు కనెక్టివిటీ దొరకదు, ఆ బ్యూటీ పోతుంది. సో అందుకోసమనే దీన్ని బ్యూటీ అలా చెడగొట్టకూడదు అంటే ఇది పూర్తిగా ఎలాంటి ఇమేజ్ లేకుండా మంచి పర్ఫార్మెన్స్ టాలెంట్ ఆర్టిస్టులను హైర్ చేసుకొని చేద్దామనే దానికోసం ఒక 1.5 month ఆడిషన్ చేసేసి ఆ ఆడిషన్కు అంజుబాబు ఆడిషన్కి వచ్చాడు. ఆడిషన్కి వచ్చి నేను ఏదైతే జంపన్న అనే లీడ్ రోల్ అనుకున్నానో అది తన ఆడిషను తనకి ఒక లుక్ టెస్ట్ చేశాను. సో అందులో తను పర్ఫెక్ట్గా ఇదవుతారని నేను నమ్మాను బలంగా. సో నేను ఏదైతే బలంగా నమ్మానో దాన్ని ఇచ్చి పడేశాడు అంజుబాబు. ఓకే సార్, మన ప్రొడ్యూసర్ సార్ దగ్గరికి వెళ్దాము. సార్ ఫస్ట్ మూవీకే ఇంత సక్సెస్ అయింది, మరి నెక్స్ట్ ఇంకా వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మొదటి ప్రయత్నంలోనే ఇంత సక్సెస్ వచ్చినందుకు నిజంగా చాలా సంతృప్తిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సినీ కళామ తల్లి నన్ను దీవించిందని అనుకుంటున్నాను.
మంచి కథలు దొరికినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. కథా చర్చలు జరుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ అయితే మూవీస్ ఏమైనా కొత్త కథలు వస్తే తీయడానికి రెడీగా ఉన్నారు? ఎస్ అండి, తప్పకుండా తీస్తాను. అంటే ఇప్పుడు చాలా మూవీస్ కొన్ని డిఫరెంట్ వేలో వెళ్తుంటే మీరు ఈ మూవీనే ఎందుకు ఎంచుకున్నారు? ఇది ఒక తెలంగాణ స్లాంగ్, తెలంగాణ లాంగ్వేజ్ని పూర్తిగా బేస్ చేసుకొని ఒక మంచి సందేశంతో కూడిన చిత్రం. అంటే సామాన్యుడికి సామాన్య దగ్గర డిమాండ్స్ ఏం లేవు. ప్రభుత్వాలు అనవసరంగా ఒక స్కీమ్స్ పెట్టేసి ఆ స్కీమ్స్ సరిగా ఇంప్లిమెంట్ చేయక ప్రజల జీవితాలు ఏ విధంగా ఆడుకుంటున్నాయి, ఒక సామాన్యుని ఏ విధంగా మెంటల్ టెన్షన్ గురి చేస్తున్నాయి అనేది చిన్నగా, అంటే మా వేలో కామెడీ వేలో మంచి ప్రజలకు అర్థమయ్యే విధంగా, అంటే ప్రభుత్వ పథకాల మీద ఎక్కువగా ఆధారపడకండి, మీ జీవితాన్ని మీరు చేసుకోండి అనే విధంగా డైరెక్టర్ గారు అంటే నేను చెప్పడం ఇంకా కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, కానీ సినిమా చూసిన వాళ్ళకి మంచి అర్థమవుతుంది. అంటే మనం ఏ పొజిషన్లో ఉన్నాం, మనకు ప్రభుత్వం ఏమి ఇస్తుంది, మన ప్రభుత్వం నుంచి ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు అనేది మేము ఈ చిత్రం ద్వారా చెప్పినామండి. ఓకే, మన మెయిన్ రోల్ భీమదేవర అందరూ నన్ను జంపన్న అనిపిస్తున్నారు. జంపన్న గారి దగ్గరికి వెళ్దాము. ఎందుకంటే థియేటర్ నుంచి బయటికి రాగానే అందరు జంపన్న అని వచ్చి హగ్ చేసుకున్నారు. అది అంత మంచి సక్సెస్ మూవీ ఇచ్చింది కదా, మరి ఆ క్యారెక్టర్స్ కానీ అక్కడ ఉన్న డైలాగ్స్ కానీ టీంతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మేము అందరం ఒక ఊర్లో షూట్ చేసినాం కాబట్టి టీంతో కంటే నాకు ఊరితో ఎక్కువ కనెక్టివిటీ ఏర్పడ్డది. ఓకే, టీంతో కామన్గా మేము షూట్ చేసేటప్పుడు ఇవన్నీ ఉంటాయి, కామన్గా ఉంటాయి. అయితే ఊరిలో ఒక 30-35 డేస్ ఉన్నాం కాబట్టి ఊరిలో చాలా బాగా కనెక్టివిటీ ఏర్పడ్డది. మేము ఊరి కథనే తీస్తున్నాం, ఊరిలోనే తీస్తున్నాం. మాకు ఎందుకంటే మాకు వేరేలా కనిపించలేదు, అదే లైఫ్ అనిపించింది. అట్లా టీంతో కూడా చాలామంది, ఇప్పుడు నాకు జోడు చేసిన సాయి ప్రసన్న కానీ, బలగం సుధాకర్ రెడ్డి గారు కానీ, సర్పంచ్ క్యారెక్టర్ చేసిన శుభోదయం సుబ్బారావు గారు కానీ, ఇంకా చాలామంది మానకోట ప్రసాద్ గారు కానీ, మిమిక్రీ మహేష్ కానీ, ఇంకిద్దరు లవ్ జంట ఉంటారు వాళ్ళు కానీ, అందరితో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ కోఆర్డినేషన్ చేసుకుంటూ అంటే చాలామంది ఉన్నారు. అందరికి చాలా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీ లాగా, ఎందుకంటే అందరం ఊర్లోనే ఉన్నాం ఆడ కాబట్టి ఒక ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేస్తూ చేసినాం ఈ సినిమాని. ఓకే, మరి సినిమా అంతా అయిపోయిన తర్వాత సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం ఏదైనా ఉందా? నాకు నచ్చిన సన్నివేశం క్లైమాక్స్. ఓకే, క్లైమాక్స్లో అంటే రివీల్ చేయొద్దు అది, ఎందుకంటే చాలామంది కొంతమంది చూసి ఉంటారు. క్లైమాక్స్ నాకు చాలా కట్టిపడేస్తుంది అందరినీ, నన్ను కూడా కట్టిపడేసింది. నచ్చిన సీన్లు అంటే చాలా ఉన్నాయి, కానీ టాప్ అంటే క్లైమాక్స్ సీన్. మీరు చూడండి. తప్పకుండా అండి, ఆల్రెడీ మూవీ చూసాము, చాలా బాగుంది, చాలా రెస్పాన్స్ కూడా వస్తుంది బయట. ఇంకా ఇలాంటి మూవీస్ చాలా చేయాలి. ఓకే, మరి మన డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్దాము. సార్, ఈ టీంతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఎక్కడైనా ఈ సన్నివేశం బాగుంది, ఈ సన్నివేశం బాలే అని ఎక్కడైనా అనిపించిందా? అంటే కథ రాసింది మీరే. అయితే సో మంచి టీం అండి, మంచి టీం సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా డైరెక్టర్ పాస్ అయ్యేదే టీం సెలక్షన్ దగ్గర. ఒక దర్శకుడు 50% ఎక్కడ సక్సెస్ అవుతారంటే తను టీము సెలెక్షన్ చేసుకున్న దగ్గర ఇదవుతారు. నేను ఆ విధంగా ఏంటంటే టీము సెలెక్ట్ చేసుకోవడం వల్ల 50% పాస్ అయిపోయాను. సో ఈ అందరినీ ఆ పాత్రలందరినీ చేసుకున్న తర్వాత 24 క్రాఫ్ట్స్ను మళ్ళీ సెలెక్ట్ చేసుకొని హ్యాడ్ చేసుకొని అందరూ కూడా మంచి వెల్ టెక్నీషియన్స్, కెమెరామెన్ చిట్టిబాబు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ కానీ, ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి కానీ, పబ్లిసిటీ డిజైన్ దనియేలే కానీ, అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్. సినిమా అంతా కూడా మనము కెమెరా దగ్గర నుంచి లైట్స్ దగ్గర నుంచి మొదలెట్టేసి డిఐ, ఎడిటింగ్, డబ్బింగ్ ప్రతిదీ ప్రసాద్ ల్యాబ్లో చేసాము. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేసాము. సో ఈ సినిమా వచ్చి మనకి కరీంనగర్కి సిద్దిపేటకి మధ్యలో మల్లాపూర్ అనే విలేజ్లో చేసాము. ఆ ఊరు వచ్చి మా ప్రొడ్యూసర్ లత గారి విలేజ్. సో ఆ విలేజ్ నేను లొకేషన్కు రెక్కి కోసం వెళ్ళినప్పుడు ఒక 1 అవర్లో సెలెక్ట్ చేసుకున్నాను. మీరు సినిమాలో షూట్ అంతా అక్కడే చేసాం. సినిమాలో మీరు చూసిన లొకేషన్స్ అన్ని ఒక 1 అవర్లో ఫైండ్ అవుట్ చేశాను నేను. సో ఇది అక్కడికి వెళ్ళి ఇంకా అందరు మంచి కోఆర్డినేషన్తో చేశాను. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళు ఫస్ట్ పిక్చరు, వీళ్ళకి అంతగా దాని మీద ఇది లేదు, అంటే ప్రొడక్షన్ సైడ్ ఇంత ఇది లేదు. సో అది కూడా చూసుకుంటూ మనకి ప్రాపర్ ఒక ప్రొడక్షన్ మేనేజర్ కూడా లేకుండా, కోఆర్డినేటర్ లేకుండా, ఆర్ట్ డైరెక్టర్ లేడు, కొరియోగ్రాఫర్ లేడు, ఇవన్నీ లేడు. అన్ని బాధ్యతలు నేనే నెత్తిమి తీసుకొని అప్పటికప్పుడు అన్నిటినీ ఇది చేసుకుంటూ
ఒక తపస్సు లాగా, ఒక యజ్ఞం లాగా దీన్ని పూర్తి చేశాను. సో ఏదైనా మనసు పెట్టి చేస్తే తప్పకుండా అది దాని రిజల్ట్ ఉంటుంది అన్నట్టుగా ఈరోజు మీరు సినిమా చూస్తే 2 గంటలు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మీకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఓకే సార్, మన జంపన్న గారి దగ్గరికి వెళ్దాము నెక్స్ట్. సార్ చెప్పండి సార్, ఈ మూవీలో యాక్ట్ చేయడం, ఇంతకుముందు మీరు చాలా మూవీస్ చేశారు, చాలా సక్సెస్ అయ్యారు. ఈ మూవీతో ఇంకా సక్సెస్ వచ్చిందని అనుకుంటున్నారా? వచ్చింది అనుకున్నట్టు లేదు, వచ్చింది. ఓకే. అనుకున్నది ఏం లేదు, ఆడియన్స్ ఇచ్చేసారు అంతే. ఎందుకంటే ఇంతకుముందు రీసెంట్గా అయితే బలగంలో చేశాను నేను, పరేషాను. ఇంకోటి ఇంటింటి రామాయణం కూడా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, అది ఇంతకుముందు థియేటర్లో రిలీజ్ అయింది, ఈ మంత్ రిలీజ్ అయింది. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది సూపర్ సక్సెస్ అనమాట. దీంతో అయిపోయింది, ఇంకా ఇన్ని రోజుల పడ్డ కష్టానికి మనం సెటిల్ అయిపోయినాం సినిమా ఇండస్ట్రీలో. రిజల్ట్ వచ్చేసింది, ప్రేక్షకులు ఇచ్చేసారు. థ్యాంక్ యూ. ఓకే, మరి మూవీలో అది టీంతో వర్క్ చేస్తున్నప్పుడు అది ఏమన్నా కామెడీ సన్నివేశాలు కానీ, బాధ కలిగించిన సన్నివేశాలు కానీ ఏమైనా ఉన్నాయి? కామెడీ బాధ ఏం లేదు, ఎంజాయ్ చేస్తూ చేసినాం. కాకపోతే వడదెబ్బ కూడా కొట్టింది మాకు. అదంటే సమ్మర్లో షూట్ చేసాం, బీభత్సమైన సమ్మర్లో వడదెబ్బ కొడితే అందరు మంచాల పడిపోయాం. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు ఆల్మోస్ట్ ఆర్టిస్టులు ఒక్కొక్కరు ఇదయ్యారు. ఓన్లీ నేను ఒక్కనే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు యాక్టివ్గా ఉంటాను. వీళ్ళందరూ నన్ను అడిగారు, ఏం సార్ మీరు, నేనే సిక్ అయితే కెప్టెన్ సిక్ అయితే ఇంకా మిగతా అంతా ఇదవుతుంది కదా. సీక్రెట్ కూడా అందరికి చెప్పాలి కదా సార్, అంతా సీక్రెట్ ఏం లేదు, పని మీద ఉన్న ప్రేమ. మేము యాక్చువల్గా ఫస్ట్ ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఆ ప్రేమ లేదంటే ఉంది, ప్రేమ ఉంది. బట్ ఏంటంటే ఇక సీక్రెట్ అంటే ఎనర్జీగా పనిచేయడానికి అది ఇక హెల్త్ ఇష్యూ అనేది కామన్. ఆయన ఏ టైంలోనైనా ఎంత బాధలో నవ్వుకుంటుంటాడు ఆయన. నవ్వే ఆయుధం. అసలు సినిమా మీద ఎంత పిచ్చి అంటే అతనికి, డైరెక్టర్ గారికి, రమేష్ చిప్పల గారికి, మేము జస్ట్ వచ్చి ఇట్లా చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళం. అతనే మొత్తం హోల్ అండ్ షోల్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని చూసిన డైరెక్టర్. ముమ్మాటికి ఇతనికి ఉన్న పిచ్చికి మాకు, అంటే మేము స్టార్టింగ్ అనుకున్నది వేరు, సినిమా షూటింగ్ టైంలో జరుగుతున్న తీరుని చూస్తే ఇతనికి 24 hours ప్రతి ఇది ఇతనే చూసుకుంటాడు. అసలు మమ్మల్ని, మాకు అసలు మేము కొత్త వాళ్ళము, వీళ్ళను ఎక్కడ వీళ్ళకి వెనుకకు రావద్దు అని ప్రతి బాధ్యత ఆయన మీద చేసుకొని మమ్మల్ని ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. సినిమా చాలా మంది నిర్మాతలు ఫోన్ చేసి అడుగుతున్నారు, అరే 1 yearలో కొత్త ప్రొడ్యూసర్స్ అంటే సినిమా తీయడం వేరు, దాన్ని రిలీజ్ చేయడం అన్నది వేరు. ఈ రిలీజ్ విషయంలో మైత్రి గారు కానీ, మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, గీతా ఆర్ట్స్ గారు కానివ్వండి, సురేష్ ప్రొడక్షన్స్ కానివ్వండి, యూవీ క్రియేషన్స్ వారు కానివ్వండి, వాళ్ళందరూ సినిమా చూసి మమ్మల్ని ఇంత మంచి రిలీజ్ ఫస్ట్ సినిమా అనేది కూడా ఆలోచించకుండా మాకు థియేటర్లకు వచ్చే విధంగా వాళ్ళు చేసిన కృషికి వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంత సంకల్పంతో ఒక అడుగు ముందుకేసారు కాబట్టి ఇంత సక్సెస్ అయ్యారనుకో. యాక్చువల్గా నేనేంటంటే అండి, ఇప్పుడు వీళ్ళు కొత్త కదా, సో వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడ ఏది కూడా మనం అంటే రాంగ్ గైడ్ చేయకుండా, ప్రతిదీ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఇది ఇట్లా అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రాపర్గా చేశాను. యాక్చువల్గా సినిమా మొదలవ్వడానికి, రిలీజ్ అవ్వడానికి 1 year. ఈ 1 yearలో నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకున్న వరకు 1 year ఒక యజ్ఞంలాగా దీని మీదే మనసు పెట్టి, దీని మీదే ఇది చేసి ప్రతి పని చేసుకుంటూ 1 yearలో ఈ స్థాయి రిలీజ్ వరకు సినిమా ఎంత స్పీడ్గా అయిందో సక్సెస్ కూడా అంత స్పీడ్గా వస్తుంది. నెక్స్ట్ హీరోయిన్ విషయానికి వస్తే, తను ఇంతకు ముందుకు ఏమీ కొత్తగా చేయలేదు అన్నట్టుగా విన్నాము. ఈ మూవీలోనే కొత్తగా చేరినట్టు తెలుస్తుంది. తనని సెలెక్ట్ చేసుకోవడం ఎలా జరిగింది, తననే ఎంచుకోవడానికి గల కారణాలు? ఇందులో యాక్చువల్గా 2 ఉన్నారు, 2 పేర్స్. రూపా శ్రీనివాస్ అని ఒక పాప, తనకి అభి అని వాళ్ళిద్దరు ఒక పేరు, అంజుబాబు సాయి ప్రసన్న ఒక పేరు. ఆ రూపాని నేను అదే ఒక మంచి అమ్మాయి, క్యూట్గా ఉండాలి, ఒక బబ్లీగా ఉండాలి, బట్ నేటివిటీగా ఉండాలని చెప్పేసి అని చాలామంది చూసిన తర్వాత ఒకరోజు ఆడిషన్కి వచ్చారు. ఆడిషన్కి వస్తే ఒక 2-3 సీన్లు చేపిస్తే ఆ పాప పర్ఫార్మెన్స్, రూపది చాలా బాగుంది పర్ఫార్మెన్స్. ఈజీగా డైరెక్టర్కి ఏం కావాలో ఇమీడియట్గా అర్థం చేసుకొని ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. తెలంగాణ స్లాంగ్లో చెప్పంటే కూడా, స్లాంగ్ను కూడా యాక్చువల్గా తన సిటీలో ఉంటుంది, అయినా సరే తను ఇమీడియట్గా పట్టేసుకుంది. సో అట్లా నచ్చి తనని ఇది చేశాను. ఇక సాయి ప్రసన్నను కూడా నేను యాక్చువల్గా అదే ఆడిషన్ చేసి తీసుకున్నాను. తను సాయి ప్రసన్న ఏంటంటే, మనం ఆడిషన్ చేయడానికి ముందు కొత్త పొరలో చూసాను. తను కొత్త పొర అనే వెబ్ సిరీస్లో తను బేగంపేట సుకన్య ఒక రోల్ చేసింది, చాలా బాగా చేసింది. సో అది చూశాను. బట్ దానికి ఫుల్ వేరియేషన్ ఉంటుంది, కానీ నేను సేమ్ అదే శారీ కట్టించి ఆ మేకప్ టెస్ట్ చేసి అన్నీ చేసి ఆడిషన్ చేసి చాలా బాగుందని చెప్పి ఆమెను తీసుకోవడం జరిగింది.
సో ఎవ్వరు కూడా ఇందులో వచ్చిన ఆర్టిస్టులు ఎవ్వరు కూడా రికమెండేషన్ కాదు. ఓకే. ఎవ్వరు కూడా ప్రొడ్యూసర్స్ కానీ ఇంకోరు కానీ నన్ను ప్రెజర్ చేసి ఈ పాత్ర వాళ్ళకే ఇవ్వాలని ఎవరు నన్ను ఇచ్చేయలేదు. నేను ఏదైతే ఈ పాత్రకి ఇతను సూట్ అవుతారు అనుకున్నానో అలా పెట్టుకున్నా తప్ప ఇక్కడ బలవంతంగా కానీ లేదంటే రికమెండేషన్స్ కానీ నో రికమెండేషన్స్. ఇక్కడ ఏమనిపించిందో స్క్రీన్ పైన గ్రేట్ సార్. కొన్ని సందర్భాల్లో అక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళని కూడా అప్పటికప్పుడు తీసుకొచ్చి వాళ్ళకి మేకప్ వేసేసి ఆ సీన్ లో వీళ్ళందరూ షాక్ అయ్యారు. లొకేషన్ లో ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ లేరు, లోకల్లో సపోజ్కి 10 మంది కావాలంటే ముందు మాట్లాడుకొని వాళ్ళని ఇచ్చేసేవాళ్ళని. తర్వాత అప్పటికప్పుడు డైలాగ్ ఆర్టిస్టులు కొందరు అవసరం పడతారు. ఎట్లా వీళ్ళందరూ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లు కానీ వీళ్ళందరికీ కానీ అర్థమయ్యేది కాదు. నేను ఆట ఒక 2 నిమిషాలు అటు ఇటు చూసేవాడిని. చూసే ఒక టిపికల్గా ఎవరైనా పోతున్నాను అనుకో, మాస్టర్ చెప్పాడు బిల్వని ఒక సీన్ అంటే సార్ నేను ఎట్లా చేస్తా సినిమాలు అంటే మీరు చేస్తారో చెప్పండి అని అప్పటికప్పుడు ఆర్టిస్టులు తయారు చేసి ఆయన రోల్ ఇచ్చేసి చేశాను. మీకు ఎక్కడ కూడా మీరు సినిమా చూస్తే ఎక్కడ కూడా మీకు అలా చేసినట్టు ఉండదు. అంటే ప్రీ ప్లాన్డ్గా ప్రాక్టీస్ చేసి వర్క్షాప్ చేసి చేసినట్టు ఉంటుంది. సో ఏంటంటే అట్లా మనకి తీసుకోవడం తెలిస్తే వల్ల అది సాధ్యమైంది. ఈ సినిమాకు వీళ్ళ పేర్లు కూడా ఎంత బాగా షూట్ అయ్యాయంటే, మనకు మేడారం సమ్మక్క సారక్క జాతర ఉంటుంది కదా, సమ్మక్క సారక్క జంపన్న అదే పేర్లు వచ్చేసినాయి సినిమాలో. అలా జంపన్న క్యారెక్టర్ చూస్తే ప్రతి ఒక్క మూవీలో జంపన్న క్యారెక్టర్ అనే కదా సార్, ప్రతి ఒక్క క్యారెక్టర్ నటించలేదు, జీవించేసిరు. ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి చేశారని అనుకోవచ్చు. సార్ చెప్పండి సార్, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఇంకా సక్సెస్ఫుల్గా ఉన్నాం. ఆనందంలో బయటికి రాని సార్. అంటే ఆనందం అంటే ఆ సక్సెస్ ఫీల్ని మేము ఎంజాయ్ చేస్తున్నాం హ్యాపీగా. ఇప్పుడు బయటకు వస్తున్నప్పుడు కూడా ఒక థియేటర్ టూర్కి వెళ్ళాం మేమంతా, బస్ వేసుకొని బస్ టూర్ వేసినాం. ఇప్పుడు వరంగల్ వెళ్ళినాం, S2కి వెళ్తే అక్కడ అందరూ థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే ముందు ఒక్కసారిగా అందరు లేచి జంపన్నా అని అనుకుంటూ వచ్చిర్రు. ఆనందం మాటల్లో చెప్పలేనిది అది. అట్లా ఇప్పుడు అట్లాగే సక్సెస్ టూర్ కూడా ఇప్పుడు ఏంటంటే థియేటర్లు పెరుగుతున్నాయి, సినిమాకి ఆడియన్స్ పెరుగుతున్నారు. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేస్తాం ఈ సినిమా, ఈ వీక్ కాకుండా. అట్లా వెరీ హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏమంటే ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మాటల్లో చెప్పలేదు. ఇంకా అంతకుమించి ఇంకా ఉంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే వేరే లాంగ్వేజ్లో కూడా మా సార్ చెప్పినట్టు చాలా కాల్స్ వచ్చినాయి డైరెక్టర్ గారికి, వేరే లాంగ్వేజ్లో కూడా డబ్ చేద్దామని. అప్పుడు ఇంకా వెరీ హ్యాపీయే కదండి. ఓకే సార్, మరి అక్కడ షూట్లో ఆ ప్రజల రెస్పాన్స్, అక్కడ విలేజ్లో షూట్ చేసినప్పుడు ఆ ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? మల్లాపూర్ గ్రామ ప్రజలు అందరూ సహకరించారు, చాలా బాగా కోఆపరేట్ చేశారు. వాళ్ళ లొకేషన్స్ విషయంలో కానీ, వాళ్ళ ఇల్లు ఇవ్వడం విషయంలో కానివ్వండి, మాకు ఏదైనా అవసరం ఉంది ఇది మాకు సమకూర్చండి అంటే కూడా వాళ్ళు బాగా తీసుకొని, మాకు ఎక్కువ తెలియదు కదా అక్కడ, సో వాళ్ళే విలేజర్సే ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ షూటింగ్ ఏది కావాలో వాళ్ళే అరేంజ్ చేయడం అన్నట్టు. అలా బాగా ఇప్పుడు ఒక 4-5 మేకలు కావాలి తీసుకురావడం, ఒక 4-5 బండ్లు కావాలి తీసుకురావడం, అంటే అసలు ప్రాపర్గా వాళ్ళు ఎంత ఆనందపడ్డారు అంటే మా విలేజ్లో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది అన్నట్టు వాళ్ళు చాలా సంతోషంగా ప్రతి విషయంలో మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. చాలా థ్యాంక్స్ టు మల్లాపూర్ విలేజర్స్. ఓకే, మనం నెక్స్ట్ డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్దాం. సార్ చెప్పండి, మీకు నచ్చిన డైలాగ్ ఏంటి మూవీలో? సో నాకు ఇక అన్ని సీన్లు పూర్తిగా నచ్చినాయి, ఒక్కటని స్పెసిఫిక్ చేయలేదు. సో ఏంటంటే అందరూ ఒక డైలాగు బాగా ఇదైంది. ఒక బలగం సుధాకర్ రెడ్డి గారు అన్నారు కదా, తను ఎప్పుడు అంటుంటానంటే నువ్వు లేందరు పెట్టకురా అని. మామూలుగా తెలంగాణలో ఎవరైనా నువ్వు లేందరు పెట్టకురా అంటాడు. తర్వాత భాష్యం కట్టుకుంటా ఆయన, వాళ్ళ వైఫ్ వెళ్ళిపోయి ఉంటుంది, ఆయన సినిమా అంతా అదే భాష్యం కట్టుకుంటా అని చెప్పి అంటుంటాడు. ఈ 15 లక్షల అకౌంట్లో పడితే భాష్యం కట్టుకోవాలని ఆయనకు బాధ. అది మీకు నచ్చిన సన్నివేశం? నచ్చిందా బాగా. చాలా పెట్టాడు, ఒకటి కాదు, సవాల్ లేదు అంటాడు, ఓరి వారి అంటాడు, అట్లుంటది నాతోటి అంటాడు. ఇక జంపన్నతో చేసిన సీన్లన్నీ ఇక చాలా ఇష్టపడి జంపన్న దగ్గర ఏంటంటే తొందరగా క్యాచప్ చేస్తాడు. ఒక డైరెక్టర్ మూడ్ ఏంటి, పాప ఆయనకి ఏం కావాలా, ఈ సీన్లో ఏం కోరుకుంటున్నాడు అనేది మనం చెప్పగానే ఇట్లా క్యాచ్ చేసేస్తాడు, ఇంకా ఇమ్మీడియట్గా ఇది చేస్తాడు. ఎక్కువ అసలు యాక్చువల్గా జంపన్నతో చేసిన సీన్లన్నీ మీరు చూసిన అన్ని కూడా ఎక్కువ టేకులు తీసుకునే ఏ సీన్ లేదు. జస్ట్ అట్లా నాకు ఏం కావాలో నేను క్లారిటీగా చెప్తాను, ఆయన అర్థం చేసుకుంటాడు. ముందు ఏంటంటే డైరెక్టర్ గారు ముందు క్లారిటీ ఉంటుంది, ఈ సీన్లో ఏమేం కావాలి, సీన్ ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్తాడు. ఆ క్లారిటీ మనకి ఇచ్చినప్పుడు మనం చేయడం చాలా ఈజీ అవుతుంది. క్లారిటీ లేకుంటే డైలాగ్ చెప్పేసి నువ్వు చెప్పంటే అర్థం కాదు. ఎందుకంటే సీన్ ఎసెన్స్ ఏంటి, సీన్లో ఏముంది. 32 డేస్లో షూట్ చేసాం అంతా, 4 పాటలు, అంత పెద్ద ప్యాడింగు, అంత జనాల క్రౌడు, అంత హడావిడిని 32 రోజులు షూట్ చేశానంటే దానికి కారణం ఏంటంటే క్లారిటీ.
ఓకే ఆర్టిస్టులను కన్ఫ్యూజ్ చేసేది కాదు, మిగతా కెమెరామెన్ కన్ఫ్యూజ్ చేయడం లేదు, ఎవరిని కన్ఫ్యూజ్ చేసేది. క్లిస్టర్ క్లియర్ ఒక విజన్ ఉండేది నాకు. లొకేషన్ ఇది, ఆర్టిస్టుల పొజిషన్ ఇది, కెమెరా ఇది కావాలన్నా, మూమెంట్ షాట్ కావాలి, క్రేన్ కావాలన్నా, ట్రాక్ కావాలన్నా, ట్రాలీ కావాలన్నా, కెమెరామెన్కి క్లిస్టర్ క్లియర్ చెప్పేవాడిని. సో మీది సినిమాలో చూస్తే ఇప్పుడు చూసిన సినిమా కాకుండా ఇంక ఎక్స్ట్రా సీన్ లేదు మన సినిమాలో. ఎక్స్ట్రా సీన్ లేదు మన దగ్గర, ఓకే ఎక్స్ట్రా షార్ట్స్ కూడా లేవు. ఇప్పుడు ఒక వైడ్ ఒక నలుగురు కలిసి మాట్లాడుకున్న సీన్ ఉందంటే అందరి క్లోజులు, అందరి వైల్డ్లు, మళ్ళీ తర్వాత ఒక ఎస్టాబ్లిష్ షాటు, ఇవన్నీ రకరకాలుగా తీశారు కదా. నేను అలా చేయలేదు. ఒక ఆబ్జెక్టివ్ షాటు, ఎవరి క్లోజ్ పడితే నాకు క్లిస్టర్ క్లియర్ ఒక అవగాహన ఉండేది. దాని వరకే ఆ 2-3 ఎలా క్లోజ్లు, ఒక 2-3 వరకే సజెషన్ షాట్స్ అట్లా తీసుకొని ఒక ఎడిటింగ్ సెన్స్తో సినిమా చేశాను ఇది. కాబట్టి స్పీడ్గా చేయగలిగాము, ఆ పర్ఫెక్షన్ వచ్చింది. చూసే వాళ్ళకి కూడా చాలా న్యాచురల్ గా Natural వీళ్ళు వచ్చింది. యాక్ట్ చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు అన్నట్టుగా లేదు. మామూలుగా మనం రెగ్యులర్ ఏం చేస్తాం అంటే ఉన్న సీన్లన్నీ క్లోజ్ చెప్పమంటాం, ఉన్న సీన్లన్నీ వైడ్ చేస్తాం, ఉన్న సీన్లన్నీ సజెషన్ చేస్తాం. అట్లా ఏం చేయలేదు నేను. నాకు తెలుసు అతనికి ఆ సీన్లో పర్టికులర్ 10 ఉంటే ఒక 2 మాత్రమే డైలాగ్ క్లోజ్ ఏ పడతాయి ఇంపార్టెంట్, ఆ 2 మాత్రమే క్లోజ్ తీసుకునేవాడిని. సో దానివల్ల ఏమైందంటే మనకి వర్కింగ్ అవర్స్ బాగా తగ్గినాయి. అందరి శ్రమ, అందరి ఎనర్జీ లెవెల్స్ అందరినీ కాపాడుకుంటూ చేసుకుంటూ వచ్చాను. గ్రేట్ సార్. ఫైనల్ గా మన ఒక్కసారి ఒక డైలాగ్ చెప్పి ముగించేద్దాం. డైలాగా సవ్వాలే లేదు. జంపాన్ రేపు నుంచి డబ్బు కొట్టాడు, డబ్బే కొడతాడు. చాలా బాగుంది సార్. అండ్ థ్యాంక్ యూ. అందరూ సినిమాకి మంచి మౌత్ టాక్ వచ్చింది. సో మీరు కూడా సినిమా తప్పకుండా చూడండి. ఇలాంటి ఒక కంటెంట్ ఓరియంటెడ్ సినిమాను చూసి నేను ఒక ఒరిజినల్ కంటెంట్ డెలివరీ ఇచ్చాను. ఇలాంటి సినిమా చూసి మీరు నచ్చితే నలుగురు చెప్పండి. సో సినిమాను ఆదరించండి. థ్యాంక్ యూ. సిటీ విజన్ ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.